మరి కాన్ఫరెన్స్లో నెగ్లెక్ట్గా ఉండకండి. ఎందుకంటే మనల్ని కూడా ఒక వ్యక్తి, ఒక ఆయన చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భయముతో మీరందరూ కూడా వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, మారాగా మారిన మధురం అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, మారాగా మారిన మధురం అనే అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మన మేలు కోరి ఎన్నో మరి ఆ సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే మారాగా మారిన మధురం ఏంటిది అన్నది మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, రెండు గ్రంథాలు మనకు కనబడతాయి. బైబిల్ గ్రంథంలో స్త్రీల గ్రంథాలు రెండు కనబడతాయి. ఒకటి రూతు గ్రంథం అయితే మరొకటి ఎస్తేరు గ్రంథము. మరి రూతు అనగానే మనందరికీ తెలుసు, రూతు అనగానే ఆమె ఇశ్రాయేలీలు కాదు. ఆమె ఎవరు అన్నప్పుడు ఆమె మోయాబీయురాలు. ఆ తర్వాత ఆమె బోయాజును ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటము, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. ఆ బోయాజుకు ఓబేదు పుట్టటము, ఆ ఓబేదుకు యెషై పుట్టటము, ఆ యెషైకి దావీదు గారు పుట్టటము, ఆ దావీదు గారి యొక్క ఆ గోత్రములో నుండే మరి యేసుక్రీస్తు వారి రావటము, అలాగే దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వారు కూడా పిలువబడటము అన్నది మనందరికీ తెలుసు. అయితే ఎస్తేరు గారు మనం ఆలోచన చేయగలిగితే, అన్యరాజును వివాహం చేసుకుంటుంది ఎస్తేరు గారు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారు అన్యరాజును వివాహం చేసుకుంటుంది. మరి ఎందుకు అలా జరిగిందన్నప్పుడు అండి, ఇశ్రాయేలీలను కాపాడడానికి ఇశ్రాయేలీలని మరి ఆ విధంగా ఆమె కాపాడటం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ యూదులలో నుండే యేసుక్రీస్తు వారు రావాలి. మరొక స్త్రీ ఎవరు అంటే ఈ మోయాబీయురాలు. మనం ఆలోచన చేయగలిగితే, ఈమె ఒక దేవుని పిల్లలను ఈమె వివాహం చేసుకుంటుంది. ఈమె దేవుని పిల్లల్ని, ఆ నయోమి పిల్లల్ని, మరి కుమారుణ్ణి ఈమె వివాహం చేసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ వారు దేవుని కొరకు గొప్పగా బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. అయితే ఈరోజు అద్భుతమైన మరి సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇది మరి రూతు గ్రంథం అందరూ కూడా తీయండమ్మా. రూతు గ్రంథము దయచేసి అందరం కూడా మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి జాగ్రత్తగా నేను చదువుతాను. ఒక్కొక్కరు కూడా మరి జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండి, నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ కనపడుతుంది. ఎవరి ఫ్యామిలీ అన్నప్పుడు, ఆ ఫ్యామిలీలో ఎలిమెలేకు, నయోమి, అలాగే మహులోను, కిల్యోను అనే ఈ ఫ్యామిలీ మనకు కనబడుతుంది. మరి ఈ రూతు గ్రంథం మనం చదివినప్పుడు ఎక్కువగా మనకు నయోమి, రూతు గారు, బోయాజు గారు, ఈ ముగ్గురు మనకు కనపడతారు. ఈ 4 అధ్యాయాల్లో 84 వచనాలు మనకు కనపడతాయండి. 4 అధ్యాయాల్లో 84 వచనాలు మనకు కనపడతాయి. అయితే ఇక్కడ ఎలిమెలేకు కుటుంబం మనకు కనబడుతుంది. వీళ్ళు ఎవరు అన్నప్పుడు ఇశ్రాయేలీలు. అయితే వీరి నేటివ్, వీరి యొక్క స్థలం ఎక్కడన్నప్పుడు, వీరి యొక్క నేటివ్ ఎక్కడ అన్నప్పుడు అండి, యూదయ బెత్లెహేము. యూద అంటే స్తుతి అండి, బెత్లెహేము అంటే రొట్టెల నిలయము, లేదంటే రొట్టెల ఇల్లు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, పేరుకే రొట్టెల ఇల్లు, కానీ కరువు రావటము, రొట్టెలు కరువైపోయాయి. ఇక వాళ్ళు వెంటనే కరువు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు అండి, యూదా బెత్లెహేము నుండి
ఇదిగోనండి ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. మోయాబు దేశమున కాపురం ఉండడానికి ఈ నయోమి కుటుంబము ఒక అన్యుల దేశమైన మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళింది. ఎప్పుడు కూడానండి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఒక కరువు వచ్చినా, ఒక తెగులు వచ్చినా, ఒక భూకంపం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏది వచ్చినా, కుటుంబాల్లో ఏది వచ్చినా, ఇదిగోనండి కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఏది వచ్చినా అది ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాలి. అది ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాలి. అసలు దాని వెనకాల కారణం ఏమిటి? అసలు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది? ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది? ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది? ఈ భూకంపం ఎందుకు వచ్చింది? కరువులు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి? ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల కారణము రీజన్ ఏంటో మనం ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ కరువు వచ్చిందండి. ఎందుకు వచ్చి ఉంటుంది కరువు? బహుశా ఎందుకు వచ్చి ఉంటుంది మనం ఆలోచన. మీరు బైబిల్ చరిత్ర మీరు చదవగలిగితే అక్కడ కరువు ఒకటి మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ మనుషుల పాపాన్ని బట్టి కరువు రావచ్చు. రెండవది దేవుని పరీక్ష కొరకు కరువు రావచ్చు. ఈ రెండు కారణాలతో కరువు అనేది వస్తుంది. ఒకటి మనుషుల పాపాలను బట్టి, రెండవది దేవుడు పరీక్షిస్తే ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు అనేటివి వస్తాయి. అలా మనం ఆలోచన చేయగలిగితే అయ్యా మరి పరిస్థితి వచ్చింది మమ్మల్ని కాపాడండి అని అక్కడే ఉండి మొరపెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటేనండి రొట్టెల నిలయాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబు దేశానికి వచ్చారు. వీళ్ళు మోయాబు దేశానికి వచ్చారు. అందుకే ఏమంటున్నాడు అన్నప్పుడు అంటే మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఒక చేయి పెట్టండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. అంటే ఈ ఆపద నీకు ఎందుకు వచ్చింది? ఈ కష్టము, ఈ సమస్య నీకు ఎందుకు వచ్చింది? దీని వెనకాల నేనేమైనా తప్పు చేశానా, లేదంటే దేవుడు నా పరీక్ష కొరకు ఏమైనా పంపిస్తున్నాడా అని మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. సుఖముగా ఉండుము, ఆపద్దినమున యోచించుము. ఇప్పుడు వీళ్ళు ఆలోచించాలండి. ఈ నయోమి కుటుంబం ఏం చేయాలన్నప్పుడు ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా? ఒకవేళ ఇదిగో మా మనుషుల పాపాల వల్ల కరువు వస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా, ఈ దేశాన్ని బాగు చేయండి, కరువు నుంచి విడిపించండి అని ప్రార్థన చేయాలి, అక్కడే ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటేనండి వీళ్ళు సర్వ సమృద్ధితో ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే భర్త చనిపోయాడండి. ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత 4వ వచనం మీరు చూడగలిగితే రూతు గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనము వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. 5వ వచనము ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. అంటే ఎలిమెలెకు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. అప్పుడండి ఈ నయోమి ఏమని మాట్లాడుతుందో మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి అదే మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఈ తర్వాత మీరు ఎంత చదువుకోండి. ఆ తర్వాత కోడలను కూడా వెళ్ళిపోమ్మంటది. కోడళ్ళని ఏమంటదంటే కుమార్తెలారా అంటుంది. కోడళ్లను కుమార్తెలారా అని సంబోధిస్తుంది. అంటే ఎలా చూసుకుందంటే నయోమి కోడళ్లను కుమార్తెలాగా చూసుకుంది. కోడళ్ళు కుమార్తెల్లా మారి అత్తలు తల్లుల్లా మారితే కుటుంబాల్లో గొడవలు ఎందుకుంటాయి మీరు ఆలోచించండి. కాబట్టి తర్వాత 13వ వచనంలో వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయెను. ఆమె ఏమంటుందంటే దేవుడు నాకు విరోధి అయ్యాడు, అందుకే నా భర్త చనిపోయాడు, అందుకే నా 2 కుమారులు చనిపోయారు, దేవుడు నాకు విరోధి అయ్యాడు, దేవుడు నాకు శత్రువు అయ్యాడు అని ఒక నయోమి గారు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆలోచించండి, ఆమె మాట్లాడేది కరెక్టేనా?
దేవుడు నాకు శత్రువు అయ్యాడు గనక నా కుటుంబం ఇలా మారిపోయింది అని ఒక నయోమి గారు దేవుని మీదనే నింద వేస్తుంది. చూడండి, దేవుడు నాకు శత్రువు అయ్యాడు, దేవుడు నాకు శత్రువు అయ్యాడు, దేవుడు నాకు శత్రువు అయ్యాడు. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఎప్పుడు కూడా మిస్టేక్ దేవుని దగ్గర ఉండదు, లోపము దేవుని దగ్గర ఉండదు, మన దగ్గరే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనదే ఏదో తప్పు ఉంటుంది, మనదే ఏదో తప్పు ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటేనండి, ఇదిగోనండి, ఆ రొట్టెల నిలయము, రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి, అంటే ఆ దేవుడు ఉండే ఆ స్థలాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటేనండి, ఇంకా మేలు జరుగుతుందని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఇదిగోనండి, అక్కడికి వెళితే, ఆ మోయాబు దేశానికి వెళితే 3 పూటలు మనం తినొచ్చు అని, అక్కడ సంపాదించుకోవచ్చు అని ఎక్కడికి వెళ్ళిపోయారంటేనండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళితే అక్కడ రొట్టెలు తినేవారే లేరు, అక్కడ రొట్టెలు తినేవారే లేరు. ఎలిమెలేకు లేడు, మహలోను లేడు, కిల్యోను లేరు, ముగ్గురు చనిపోయారు. ఈరోజు చాలా మంది కూడా ఏదైనా సమస్య రాగానే దేవుణ్ణి విడిచిపెడితే మాకు మేలు జరుగుతుంది అని చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, ఇదిగోనండి, అమాయకత్వంలోనికి వెళుతున్నారు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామో, యెహోవా నాకు విరోధి ఆయను అని ఒక నయోమి మాట్లాడుతుందంటే, నయోమి మాటల్లో వాస్తవం ఎంత మీరు ఆలోచించండి. దేవుడు మనకు శత్రువు అవుతాడా? దేవుడు మనకు విరోధి అవుతాడా? మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ నయోమి మిస్టేక్ ఏమి లేదా, నయోమి తప్పేమి లేదా అంటే, ఇక్కడ 100% తప్పు ఎవరిదంటే నయోమి కుటుంబానిదే. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడగలిగితే, దేవుడు ఇశ్రాయేలీలకు ఒక చట్టం ఇచ్చాడు. ధర్మశాస్త్రము అంటారు దాన్ని ధర్మశాస్త్రము, ఆ ఓల్డ్ టెస్టిమెంట్ ఇచ్చాడు. అందులో మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలీలకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలలో ఏమని దేవుడు రాయించాడో ఒక్కసారి మీ బైబిల్ తెరిచి మీరు అందరూ కూడా చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము, అందరూ కూడా దయచేసి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 3వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజములో చేరకూడదు. అసలు వాళ్ళ దేశం వైపే వెళ్ళకూడదండి. అసలు ఆ మోయాబీయుడు అనేవాడు ఇదిగోనండి దేవుని సమాజములో చేరకూడదు, యెహోవా సమాజములో చేరకూడదు. అసలు ఆ దేశాల వైపు వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు. అంటే వీళ్ళు ఏం చేశారు? అమ్మో, మన యూదా బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది అని వీళ్ళు ఏం చేశారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. అది తప్పు కాదా? దేవుడు వెళ్ళొద్దు అన్నాడు కదా, అసలు వాళ్ళతో చేరొద్దు అని దేవుడు చెప్పలేదా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించలేదా? ఇది నయోమికి తెలియదా? మీరు ఆలోచించండి. మోయాబీలు ఎలాంటి వారో మీరు అందరూ కూడా చూడగలిగితేనండి, వీళ్ళు ఎలాంటి వారు అంటేనండి, మోయాబీలు దయచేసి రాజుల మొదటి గ్రంథము దయచేసి 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 4 వచనంలో, మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదు, వారిని మీతో సహవాసము చెయ్యనివ్వకూడదు, యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. ఏమని చెప్పాడండి? వారితో మీరు సహవాసం చేయకూడదు, వారు మీతో సహవాసం చేయకూడదంటే ఏకంగా ఈ నయోమి కుటుంబం వెళ్ళిపోయి మోయాబు దేశములోనే కాపురం ఉన్నదంటే మీరు ఆలోచించండి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, తర్వాత అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి,
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అంటే వీళ్ళు ఏం చేస్తారంటేనండి, దేవుని వైపు ఆ హృదయాన్ని, దేవుని వైపు ఉన్న హృదయాన్ని తిప్పేసే వాళ్ళే ఈ జాతుల వారు. అందుకే వాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు, వాళ్ళు మీతో సహవాసం చేయకూడదు, అసలు వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళకూడదంటే ఈ నయోమి కుటుంబం ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటేనండి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే తర్వాత మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమికి అర్థం కావాలి కదా, ఓహో ఈ ప్రాంతానికి వచ్చినందుకే ఇదిగో నా భర్త చనిపోయాడని ఆమెకు అర్థం కావాలి కదా. కానీ ఆమె ఏం చేసింది, మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథము దయచేసి అందరం కూడా మరలా దయచేసి రూతు గ్రంథము అందరం కూడా రూతు గ్రంథము మరలా మొదటి అధ్యాయము దయచేసి అందరం కూడా 3వ వచనం నుండి, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. అప్పుడన్నా బుద్ధి రావాలి కదండి, భర్త చనిపోయినప్పుడన్నా బుద్ధి రావాలి కదా. అమ్మో ఈ దేశానికి వచ్చినందుకే నా భర్త చనిపోయాడని బుద్ధి తెచ్చుకొని మరలా ఇదిగో యూదా బెత్లెహేముకు రావాలి. కానీ ఆమె ఏం చేసిందో చూడండి. దయచేసి 4వ వచనము, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఎవరిని పెళ్లి చేసుకున్నారటండి, మోయాబు స్త్రీలను నయోమి చూసి తన 2 కుమారులకు వివాహం చేసింది. అది తప్పేముందండి అంటే అది 100% తప్పండి. ఎందుకంటేనండి వీళ్ళకు ధర్మశాస్త్రం, నయోమికి ధర్మశాస్త్రం తెలియదా? మీరు ఆలోచించండి. నయోమికి ధర్మశాస్త్రము తెలుసు, నయోమి గారికి ధర్మశాస్త్రము తెలుసు. అయితే ఈమె ఏం చేసిందంటే తన 2 కుమారులకు ఆ దేశంలోనే ఉన్న ఒక 2 అందగత్తెలను చూసి 2 కుమారులకు వివాహం చేసింది. కానీ దేవుడు ఏమన్నాడో మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరూ కూడా సంఖ్యాకాండం మీరు చూడగలిగితేనండి, సంఖ్యాకాండము అందరూ కూడా దయచేసి 36వ అధ్యాయము, సంఖ్యాకాండము 36వ అధ్యాయము చివరి అధ్యాయం అండి. సంఖ్యాకాండంలో చివరి అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీల గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెను తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. అంటే ఏం చెబుతున్నాడు అంటేనండి, ఇశ్రాయేలీలనే వివాహం చేసుకోవాలి, ఇశ్రాయేలీలనే వివాహము చేసుకోవాలి. కానీ నయోమి ఎవరిని వివాహం చేసిందండి? నయోమి ఎవరిని వివాహం చేసిందండి? మోయాబు స్త్రీలను వివాహం చేసింది. కాబట్టి దేవుడు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాడండి, 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే దయచేసి మనము 5వ వచనం, మరలా రూతు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనము, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి, మీరు చూడగలిగితేనండి, ఇదిగోనండి అక్కడ భర్త చనిపోయినప్పుడన్నా బుద్ధి రావాలి, అప్పుడు బుద్ధి రాలేదు. ఇంకా ఏం చేసిందంటే ఆ మోయాబు స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసింది. ఇంతకుముందు చట్టంలో ఏమనుంది? ఇశ్రాయేలీలనే వివాహం చేసుకోవాలి. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగిందంటేనండి, ఇదిగో తన 2 కుమారులు కూడా చనిపోయారు.
ఆమె చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే మోయాబు దేశానికి వెళ్ళటం ఆ కుటుంబం చేసిన మొట్టమొదటి తప్పు. ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాతనన్నా ఆమె గ్రహించి ఆ దేశాన్ని విడిచిపెట్టి రాకపోవటం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే ఇదిగోనండి, మోయాబు స్త్రీలను తెచ్చి తన కుమారులకు వివాహం చేయటం అన్నది ఆమె చేసిన మూడవ తప్పు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాడు కదండి. గాడ్, ఆ దేవుని జీవం ఉంది కదండి ఆల్రెడీ. ఇస్రాయేల్ని వివాహం చేసుకోవాలి. కానీ ఈ మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల ఆ ఇద్దరు కుమారులు కూడా వాళ్ళు మరణించటం అన్నది జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు నయోమి మాట అంటున్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది మీరు ఆలోచించండి. ఆమె ఏమంటుందండి? ఆమె రూతు గ్రంథము మొదటి అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్న వర్డ్, యెహోవా నాకు విరోధి ఆయను, యెహోవా నాకు విరోధి ఆయను. దేవుడు విరోధి అయ్యాడా, లేదంటే ఈమె దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసిందా? మీరు ఆలోచించండి. కాబట్టి ఆమె ఏమంటుందంటే ఆ తర్వాత ఆ మెసేజ్ వచ్చింది. ఏమనంటే, ఇదిగో యూదా బెత్లెహేమును దేవుడు దర్శించాడు అని మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి అధ్యాయం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళును ప్రయాణమయ్యిరి. కాబట్టి ఆ తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే, ఇదిగో దేవుడు యూదా బెత్లెహేమును దర్శిస్తున్నాడు, మరలా మామూలుగా మారిపోతుంది దేశము, కాబట్టి ఇక మేము వెళ్ళిపోతామని. ఆ తర్వాతనండి అప్పుడు నయోమి అంటున్న మాట మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడు నయోమి గారు ఏమని మాట్లాడుతున్నారో మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరు, మన ఆ నయోమి గారు కానివ్వండి, ఆ తర్వాత రూతు గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే యూదా బెత్లెహేముకు వస్తారు. వీళ్ళు అప్పుడు అంటారు కదండి, ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రూతు గారు అంటారు, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఇదిగో నీవు మృతి పొందిన చోటనే నేనును మృతి పొందేదను, ఇదిగో నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే ఉంటానని మరి అత్తతో చెప్పటము. ఆ విధంగా అత్తతో రావటం మనం ఆలోచన చేయగలిగితే, ఆ వృద్ధాప్యములో ఉన్న అత్తను వదిలి ఉండలేకపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మొత్తం మీద భర్తలు ఇద్దరు చనిపోయారు. వీళ్ళు బహుశా మారి ఉండాలి. ఒకవేళ మారకపోతే వీళ్ళిద్దరు కూడా చనిపోయే వాళ్ళు, కోడలిద్దరు కూడా చనిపోయారు. ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె గురించి లేదు. ఆ తర్వాత నండి వీళ్ళు యూదా బెత్లెహేముకు వస్తారు. యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నారో మనం చూడగలిగితేనండి, 19వ వచనం, మొదటి అధ్యాయము 19వ వచనం మనం ఆలోచన చేయగలిగితే, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలాగుంటది? ఇప్పుడు చాలా మంది సంపాదించుకోవడానికి అమెరికా కానివ్వండి, ఖత్తర్ కానివ్వండి, అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చాలా సంవత్సరాలు ఆ దేశంలో ఉన్న తర్వాత మరలా మన ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, అమ్మో ఆ దేశానికి వెళ్ళిపోయి ఎంత సంపాదించుకున్నారో, ఎంత తెచ్చుకున్నారో అని అనుకుంటారు కదా. అలాగే అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత 20వ వచనంలో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టి అంటున్నారు, నయోమి కదా అని అనుకొనిచుండగా 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అంటే అక్కడ నయోమి అన్న మాటకు మధురము అన్న అర్థము, మారా అన్న మాటకు చేదు అని అర్థము. అందుకే మన అంశం ఏంటంటే మారాగా మారిన మధురము అంటే మారాగా మారింది మధురమైన జీవితము చేదుగా మారిపోయింది. ఇక్కడ మళ్ళీ మాట్లాడుతుందండి, ఏమంటుంది 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనక నన్ను నయోమి అనక మారానుడి.
అంటే నా జీవితము ఎలాగైపోయిందంటే ఆమె జీవితము ఒక చేదులాగా మారిపోయింది, మారాలాగా మారిపోయింది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందండి? యూదా బెత్లెహేము నుండి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? 21వ వచనంలో, నేను సమృద్ధి గల దానినై వెళితిని. సమృద్ధి గల దానినై యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. అప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, యెహోవా ఇదిగో నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆమె ఏమంటుందంటే, ఇదిగోనండి నేను సమృద్ధిగా వెళ్ళాను, నేను అన్ని పట్టుకొని వెళ్ళాను, సమృద్ధితో వెళ్ళాను, రిక్తురాలుగా నేను వచ్చాను అంటుంది నయోమి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ఇంత కష్టానికి ఆమెకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని ఆజ్ఞలు ఆమె విడిచిపెట్టి ఇదిగోనండి పరాయి దేశానికి వెళ్ళింది. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టడం వల్ల ఇదిగో ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే మారాలాగా మారిపోయింది. ఆమె జీవితం మారాలాగా మారిపోయింది. మీరు ఆలోచించండి. ఈరోజు మనం కూడా ఎందరో దైవజనుల ద్వారా ఈరోజు మరి ఆ జనార్దన్ కావచ్చు, మరి ఆ సిస్టర్ కావచ్చు, ఆ శైలజ సిస్టర్ కావచ్చు, ఎంతో ప్రయాసపడి ఎందరో దైవజనులతో ఈరోజు ఇంత మంచి వాక్యాలు వినిపిస్తున్నప్పుడు ఎంతమంది ఈ వాక్యానుసారముగా వారి జీవితాలు కట్టుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఎంతమంది వారి జీవితాలు కట్టుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఆమె దేవుణ్ణి విడిచిపెట్టింది. ఆమె దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయేసరికి ఆమె జీవితం ఏమైపోయిందంటే చేదుగా మారిపోయింది. ఆమె జీవితం చేదుగా మారిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు కూడా చాలా మంది ఒక మరి దైవజనుడు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక అన్యురాలను వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఏమైపోయాడంటేనండి, ఇక ఆమె చెప్పిందే చేయటం వల్ల ఏమైపోయాడంటే ఆయన జీవితం ఈరోజు చేదుగా మారిపోయింది. అందుకే దేవునికి దూరమైన, దేవుడు చెప్పింది ఏది కూడా పాటించకుండా మన జీవితంలో మనం ముందుకు సాగితే మన జీవితాలు కూడా చేదుగా మారిపోతాయి. కాబట్టి ఒకసారి రాత్రికాల సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టే జీవితం మనలో ఉందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి దూరం అయితే మన జీవితాలు ఇదిగో చేదుగా మారతాయి. దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి మనకి ఇష్టం వచ్చింది జరిగించుకుంటూ మనం వెళితే మన జీవితాలు చేదుగా మారిపోతాయి. ఒక నయోమి జీవితాన్ని చూడండి, విధవరాలుగా మారిపోయింది. ఇద్దరు కుమారులు చనిపోయారు. రిక్తురాలుగా ఆ దేశానికి సమృద్ధి గలదిగా వెళ్ళిపోయింది. ఆ దేశములో నుండి రిక్తురాలుగా వచ్చింది. ఆ మధ్యకాలంలో చంద్రుడి మీదకి వెళ్ళారండి. ఆ మధ్యకాలంలో చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏం పట్టుకొచ్చారంటే రాళ్ళు పట్టుకొచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రాళ్ళు పట్టుకొస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక్కడ నుంచి ఈ దుబాయ్ దేశమో, ఈ ఖత్తర్ దేశమో అక్కడికి వెళ్తేనే వజ్రాలు బంగారం పట్టుకొచ్చుకుంటున్నారే, మరి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడి నుంచి రాళ్ళు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడానండి సమృద్ధిగా వెళ్ళింది, రిక్తురాలుగా వచ్చింది. ఇంకా ఆమె ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా నాకు విరోధి అయ్యాడు, దేవుడు నన్ను దుఃఖపెట్టాడు, నన్ను బాధ పెట్టాడు అని పనికి మాలిన మాటలు మాట్లాడుతుంది నయోమి. కాబట్టి ఇక్కడ ఎవరికి తప్పంటే నయోమి కుటుంబాన్ని తప్పు. అసలు వాళ్ళ సమాజంలో చేరకూడదన్నాడు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళు మీతో సహవాసం చేయకూడదన్నాడు. మరి దేవుడు ఇదిగో ఇశ్రాయేలు వివాహం చేసుకోవాలన్నాడు. మరి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడే దేవుడు, ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడే. ఆజ్ఞలన్నింటినీ కూడా ఆమె పాటించకుండా ఆమె జీవితాన్ని చేదుగా మలుచుకుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయగలిగితే మారా ఏమైపోయిందంటే మధురము కాస్త మారాగా మారిపోయింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా ఎంత వాక్యం వింటున్నాం అన్నది కాదు, విన్న వాక్యాన్ని మన జీవితంలో ఎంతవరకు అవలంబిస్తున్నాం అన్నది కావాలి. ఒక అబ్రహాం లాంటి వాళ్ళు కావాలి.
దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కుమారుని బలివ్వమనగానే వెంటనే వెళ్ళిపోయాడండి. దేవుని వాక్యం వినబడగానే మన జీవితాల్లో సరి చేసుకోవాలి. మన జీవితాల్లో ఏవైతే పోగొట్టుకోవాలో దాన్ని మనం పోగొట్టుకోవాలి. అప్పుడు మన జీవితాలు కూడా మధురముగా మారుతాయి. కాబట్టి మనము కూడా ఇదిగో మన జీవితాలు ఎప్పుడు కూడా మధురముగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండండి. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, మీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు అసలు ఎందుకు వచ్చిందో ఆలోచించండి. నా తప్పేమైనా జరిగిందా, లేదంటే ఈ సమాజంలో బతుకుతున్న వారి తప్ప, లేదంటే ఇది నా పరీక్ష కొరకు వచ్చిందా? ఈ 3 కారణాలు మీరు ఆలోచించండి. సుఖదినమున సుఖముగా ఉండండి, ఆపద్దినమైన మీరు యోచించండి. కాబట్టి ఒక నయోమిలాగా మనం మాట్లాడకూడదు, నయోమిలాగా మనం ఉండకూడదు. మనము దేవునితో అంటుకట్టపడి దేవునిలో ఉండి బహుగా మనం అందరం ఫలించి ఆశీర్వదించబడి దేవుని నుండి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.